అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు వసతి భావన సముదాయాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గారాణి శనివారం ప్రారంభించారు. ₹1 కోటి వ్యయంతో నిర్మించిన ఈ నిర్మాణాల ఉపయోగాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మల్సాని సీతామహాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బి రాము, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వై సింహాచలం, సంయుక్త సంచాలకులు డాక్టర్ టి శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి నాగమణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సింహాచలం. నేను అదనపు సంచాలకులు పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేను విశాఖపట్నం కార్యస్థానంగా ఈ హెచ్ఆర్డి ఏదైతే మానవ వనరుల అభివృద్ధి విభాగానికి నేను అధిపతిగా ఈ మన రాష్ట్రంలో ఉన్న 13 సెంటర్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటి యొక్క దీన్ని నేను అభివృద్ధి కోసం పనిచేస్తూ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ మన మండపేటలో ఏర్పడిన రాష్ట్ర యానిమల్ పశుగణ శిక్షణా కేంద్రం ఏదైతే ఉందో అది మనకి ఆ కేంద్రంలో అదనముగా మనకి వసతి గదులు సుమారు ₹1 కోటి ఎస్టిమేట్తో ఆర్కేవై ద్వారా నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వరరావు గారు, అలాగే దుర్గారాణి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు వచ్చి అది నూతన భవనాన్ని అడిషనల్ అకామిడేషన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకా ఏమైనా అదనంగా మనకి ఈ యొక్క కేంద్రం అభివృద్ధికి, ఎందుకంటే మనకి ఈ కేంద్రం 1965 సంవత్సరంలో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో రెండు కేంద్రాలు వస్తే అందులో మనకు ఒక కేంద్రం. సో అప్పటి నుంచి ఇంతవరకు ఈ కేంద్రం యొక్క ప్రగతి అనేది మనకి అందరికీ తెలుస్తూ ఉంది. మన ప్రాంతంలో ఉన్న గేదె జాతిని అభివృద్ధిలో ఎంత కీలక భూమిక పోషించింది. జాతీయ స్థాయిలో మన గోదావరి జిల్లాల్లో ఈ యొక్క ముర్రా గేదెల అభివృద్ధి కేంద్రంలో ఈ యొక్క కేంద్రం ఎంతో సేవలు అందించింది. సో అందులో భాగంగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా శిక్షణ అనేది మన రాష్ట్రంలో ఉన్న పశు వైద్యులకు, అలాగే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పశు వైద్యులకు కూడా ఇవ్వడానికి ప్రణాళికలు చేపట్టి ఈ అదనపు గదులు నిర్మించడం జరిగింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మన దగ్గర వచ్చే పశు వైద్యులు వేరే రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి వచ్చి శిక్షణ తీసుకోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం మన తెలంగాణ నుంచి 89 మంది పశు వైద్యులు వచ్చి మరియు 1 నెల రోజుల శిక్షణ మనం దిగ్విజయంగా పూర్తి చేసాము. వాళ్ళు కూడా మన యొక్క ఒక స్కిల్స్ ఏదైతే ఉందో నైపుణ్యం యొక్క ప్రతిభను చూసి వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో మరి పశు వైద్యులు అయితే చాలా కమిట్మెంట్తో చక్కగా విధులు నిర్వర్తించి మరి పశు జాతి మన రక్షణ అలాగే అభివృద్ధి కొరకు తగిన కృషి చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఈ భవనంలో నిర్మాణంతో అదనంగా మా యొక్క ఈ జాతీయ స్థాయి శిక్షణా కేంద్రంగా ఇప్పుడు మేము దీన్ని రూపుమార్చాము. సో ఇప్పుడు అదనపు గదులు రావడం వలన మన మండపేటలో ఉన్న ఈ పశు శిక్షణా కేంద్రానికి మనకి జాతీయ స్థాయి గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంస్థ ద్వారా మేము అనేక మంది కొత్తగా జాయిన్ అయిన వెటర్నరీ డాక్టర్లకి, అలాగే కొంత సర్వీస్ పొందిన వెటర్నరీ డాక్టర్లకు కూడా మేము రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రగతి పదంలో పశువులకి వైద్యం ఇచ్చేటట్టు, పల్లె ప్రాంతాల్లో వాళ్ళ సేవలు అందించేటట్టు తయారు చేసి పంపిస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగాను, మేము ఇచ్చే శిక్షణ తీసుకుని వాళ్ళు కూడా ఇంకా ఉన్నత స్థాయికి పెరిగి వాళ్ళ సర్వీస్ సేవల్ని పల్లె ప్రాంతాల్లో అందించడానికి వీలుగా ఈ సంస్థ కలగజేస్తుంది. కాబట్టి మేము ఇక్కడ పనిచేస్తున్నందుకు కూడా మేము గర్విస్తున్నాం.